హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. సార్ మంచి కాఫీ తాగుతున్నాం కాబట్టి ఓకే కాఫీనేనా లేకపోతే అదేమన్నా మందలవట్లేదా సార్? కళ్ళు ఎప్పుడో ఒకసారి మా ఊరికి వెళ్తే కూడా నేను కళ్ళు తెప్పించుకొని తాగుతాను. అంటే మేము గౌడ్స్ కదా, ఇక అంతా మన వాళ్ళే ఉంటారు కాబట్టి తెమ్మంటే ఒక గ్లాసు 2 గ్లాసులు అంతే. ఎప్పుడైనా అవుట్డోర్ షూటింగ్కి వెళ్తే కూడా నేను ఎక్కువ మన వాళ్ళందరూ మందల మీద కూర్చొని తాగుతుంటే నేను కళ్ళుకు ప్రిఫర్ చేస్తాను. ఓకే, దొరికితే ఒకసారి కళ్ళు నీరనం తెప్పించండి తాగుతానంటాను. ఆ విధంగా అంతే తప్ప నాకు అలవాట్లేదు. ఓకే ఓకే, ఎందుకంటే యూజువల్గా ఇక్కడున్న నార్మల్ ట్రెడిషన్ ప్రకారము సో అలవాటు అనేది కూడా ఉంటుందేమో అని చెప్పి అప్పుడప్పుడు అనిపిస్తుంది చేసుకుందాం మనం కూడా అలవాటు అని. కానీ మరి ఈ సిగరెట్ అలవాటు కూడా నాకు ఒకప్పుడు కాల్చేవాడిని అప్పుడప్పుడు. ఇప్పుడు లేదు, అది కూడా లేదు. ఇప్పుడు ఎప్పుడైనా సినిమాకు సందర్భించి అవసరం పడితే ఒక బీటో సిగరెట్ కాల్చారు సార్ అంటే కాలుస్తారు. ఓకే, మరి దావత్ అంటే ఏం చేసుకుంటారు సార్? అది కూడా లేదు, నాకు మాంసాహారం తక్కువ అస్సలు దాదాపు అవాయిడ్ చేసేసింది దాన్ని. ఎప్పుడో ఒకసారి అంతే, ఇష్టం కూడా ఉండదు నాకు తినాలని. ఓకే, అండ్ శివరపల్లిలో మీరు చేసిన క్యారెక్టరైజేషన్ కొంచెం సెటిల్డ్గా అట్లా అనిపిస్తుంది, కాకపోతే ఇంకా కొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో అని కూడా అనిపిస్తుంది. ఉండే అవకాశం ఉండే కానీ వాళ్ళు కొన్ని లిమిటేషన్స్ పెట్టారు. ఓకే సార్ ఇది ఇంతవరకే ఉండాలి అని చెప్పేసి. లేకుంటే నేను కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని సందర్భాల్లో నేను కొంచెం ఇంకా బాగా చేయాలని నాకు అనిపించేది యాజ్ ఎన్ ఆర్టిస్ట్. కానీ ఆ డైరెక్టర్ గారు వాళ్ళకు ఉన్నటువంటి పరిధుల్లో మరి కొంచెం ఇది ఇంతనే ఉండాలి సార్ అని చెప్పేసి అనడం. సెకండ్ సీజన్ ఉన్నదిగా చూసుకుందాం, అప్పుడు చూసుకుందాం. అక్కడ మాత్రం లిమిటేషన్స్ ఏమి ఉండవు అని అడుగుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే మన నేటివిటీ వేరు. ఇప్పుడు అది హిందీ, అక్కడ నేటివిటీ వేరు, వాళ్ళ ఆచారాలు వేరు, వాళ్ళ యొక్క వ్యవహారాలు వేరు. తెలుగులో మనకు తగ్గట్టుగా మనం చేసుకోవాలి. సిచ్యువేషన్ అదే ఉంటుంది, కంటెంట్ అదే ఉంటుంది, విషయం అంతా అదే ఉంటుంది, కానీ చెప్పుకునే విధానంలో మనం తేడా చూపించవచ్చు కదా. కాబట్టి ఆ విధంగా చేద్దామని నాకు అనిపిస్తున్నది. అడుగుతాను డైరెక్టర్ గారిని, మరి ఏమంటారు చూద్దాం. సార్ మీ ఆన్ స్క్రీన్ పేరు మాత్రం బాగుంది సార్, మీరు రూప గారు. ఓకే, అంటే హిట్ పేరు లాగా అట్లా సెట్ అయిపోయారు సార్ అనుకుంటున్నారు. అంటే ఇంకా నెక్స్ట్ రాబోతున్న మూవీస్ ఏంటి సార్? ఇప్పుడు నేను కంప్లీట్ చేసిన సినిమాలో ఒక 5-6 సినిమాలు కంప్లీట్ చేస్తున్నాను. రేపు మార్చిలో 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఏప్రిల్లో ఇంకా 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. కొత్తగా 2 సినిమాలు మొన్న చేశాను, అవి కంప్లీట్ అయినాయి కానీ అంటే ఇంకా పూర్తి దశలో కాలేదు. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన 6-7 సినిమాలు ఫస్ట్ కాపీ రెడీ అయినాయి, రెడీ టు రిలీజ్. 2 సినిమాలు మొన్ననే కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఒక 3 సినిమాలు ఈ నెలాఖరులో, ఒకటి నెక్స్ట్ మంత్లో 2 స్టార్ట్ అవుతున్నాయి. తర్వాత ఒక వెబ్ సిరీస్ కూడా మార్చిలో ఉంటుంది. మార్చిలో డేట్ కుదరకపోతే ఏప్రిల్లో. కానీ ఈ అన్ని మూవీస్లలో కల్లా అందరూ ప్రేక్షకులు మీ క్యారెక్టర్ కోసం సపరేట్గా వెయిట్ చేస్తున్నది మ్యాడ్ స్క్వేర్. దాంట్లో డెఫినెట్గా వాళ్ళ కోరిక, వాళ్ళ యొక్క ఏదైతే ఎగ్జైట్మెంట్ ఉందో 100% ఫుల్ఫిల్ అవుతుంది. 100% అవుతుంది. అడ్వాన్స్గా చెప్తున్నాను. అంటే చెప్పుకోకూడదేమో కానీ ఇది వేరే ఆలోచనతో చెప్పట్లేదు. ఇంకొక సూపర్ డూపర్ హిట్ సినిమా అది. ఓకే, మ్యాడ్ మ్యాక్స్. ముందు మ్యాడ్ మ్యాక్స్, ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్. మ్యాడ్ మ్యాక్స్ కాస్త ఫస్ట్ మ్యాడ్ మ్యాక్స్ అనుకున్నాను, మ్యాక్సిమం మ్యాడ్ అనుకున్నారు. దాంట్లో సునీల్ గారి క్యారెక్టర్ పేరు మ్యాక్స్ అయిపోయింది, అందువల్ల దాన్ని మార్చేసి సునీల్ మ్యాడ్ స్క్వేర్ అని పెట్టారు. పైగా మాది టిల్లు స్క్వేర్ ఉంది కదా, ఇది కూడా సేమ్ ప్రొడక్షన్ కదా, సితారా ఎంటర్టైన్మెంట్స్, కాబట్టి దీనికి మ్యాడ్ స్క్వేర్ అని పెట్టారు. ఓకే, సునీల్ గారి పేరు దాంట్లో మ్యాక్స్. ఓకే ఓకే, సునీల్ గారు నా కాంబినేషన్లో మీకు మంచి కామెడీ సీన్స్ ఉంటాయి. మొత్తం చెప్తుంటే నాకు నవ్వొస్తున్నది కాబట్టి నేను అడ్వాన్స్గా చెప్పాను. అంటే నా మనసు చెప్తున్నది ఏంటంటే 1 more సూపర్ డూపర్ హిట్ సినిమా ఇన్ మై లిస్ట్. అంటే సార్ మీరు ఇందాక మాట్లాడేటప్పుడు కూడా ఒకటి అన్నారు, ఏంటంటే ఒక బలమైన క్యారెక్టర్ చెయ్యాలని కోరిక. అంటే బలమైన క్యారెక్టర్ అంటే ఏ కైండ్ ఆఫ్? అంటే ఒక పర్ఫార్మెన్స్ చేయడానికి స్కోప్ ఉన్నటువంటి క్యారెక్టర్. పర్ఫార్మెన్స్, ఆల్ ఎమోషన్స్, అన్నీ. అంటే ఒక పాత్రలో అన్ని రకాల హావభావాలు, అన్ని రకాల అనుభూతులు వచ్చే విధంగా. అంటే నాకు ఇదైతే నేను అత్యాశ అని చెప్పుకోవాలి, ఎందుకంటే నా స్వార్థం కోసం. అంటే ఒక మనిషి యొక్క జీవితం స్టార్ట్ అయినప్పటి నుంచి వాడు కాటికి వెళ్ళేంత వరకు ఒక క్యారెక్టర్ ఉంటే, ఆ విధంగా నేను అన్ని సంతోషాలు, విషాదాలు, దాని ఏమంటారంటే కోపాలు, ఇవన్నీ ఆవేశాలు, ఇవన్నీ చూపించుకోవచ్చు అని నా ఆలోచన. ఓకే, అటువంటి క్యారెక్టర్ చేయాలని
ఉన్నాయి కొన్ని సినిమాలు కొంతమంది చేసినవి ఉన్నాయి కదా, అట్లా అటువంటి క్యారెక్టర్స్ మనం చేయాలి. తొందరలో వచ్చేస్తుందేమో. వస్తే సంతోషమే. నాకు అదొక్కటి చాలు సార్. నేను ఎన్నో సినిమాలు చేయాలనే కోరిక కూడా నాకు లేదు. పరిపూర్ణమైనటువంటి నటుడిగా, ప్రతిభావంతుడైనటువంటి నటుడిగా అంటే నా కోరిక. అంటే ఒక డైరెక్టర్ని సాటిస్ఫై చేస్తే ప్రపంచాన్ని సాటిస్ఫై చేసినట్టే. కాంప్రమైజ్ కాకుండా డైరెక్టరు, కన్విన్స్ కాకుండా డైరెక్టరు, ఆయన అనుకున్నది అనుకున్నట్టుగా వచ్చేంత వరకు వదిలిపెట్టకుండా చేయించుకునే డైరెక్టర్ను సాటిస్ఫై చేయాలనే కోరిక నాకున్నది. వస్తుంది సార్. అందుకే అంత పాత్ర పోషణ ఆ విధంగా ఉండాలి, పాత్ర శైలి ఆ విధంగా ఉండాలి. ఆ పాత్రను చూస్తే అందరూ ఆహా అనుకోవాలి. ఇవన్నీ ఆహా అని ఎట్లయితే మీరు అన్నారో మీ క్యారెక్టర్ గారు, సో అలా మేము కూడా వెయిటింగ్ సార్. థ్యాంక్ యూ. రావాలని కూడా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. బిఫోర్ క్లోజింగ్ మన ఇంటర్వ్యూ, సో ఇంకా 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఫ్లైట్ ఎక్కింది ఎప్పుడు సార్? ఫస్ట్ ఫ్లైట్ ఎక్కింది, దానికి కూడా ఒక చిన్న కథ చెప్తా. ఆ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే నేను నా జీవితంలో నేను విమానం ఎక్కగలనా నో అనుకున్నా. విమానం మనం ఎందుకు ఎక్కుతాం, విమానం ఎక్కే స్థాయి కానీ స్తోమత కానీ అవసరం కానీ మనకేముంటుంది అని అనుకుని చూసేవాడిని. ఒకరోజు మేము శ్రీశైలం వెళ్ళాం మా ఫ్యామిలీ. ఓకే. నేను, నా భార్య, నా పిల్లలు పడుకున్నారు. మా బంధువులు ఇంకా వేరే వాళ్ళు కూడా అక్కడ కలిశారు. వాళ్ళు ఉన్నారని చెప్పేసి అని అప్పుడు రోప్ వే కనిపించింది నాకు. రోప్ వే, ఈ దరి నుంచి ఆ దరికి రోప్ వే. సరే, ఎట్లాగో మనం విమానం ఎక్కాము, గాలిలోనైతే ప్రయాణం చేయలేము. ఇది కూడా గాలిలోనే కదా పోయేది, భూమి మీదనైతే లేదు అది. ఈ పక్క నుంచి ఆ పక్క దాకా విమానమే, ఇదే విమానం అనుకుందామని చెప్పేసి అని రోప్ వేలో వెళ్ళాను సార్. నేను నిజంగా విమానం ఎక్కుతాను నేను అనుకోలేదు. ఎక్కాలని కోరిక ఉంటుందిలే కానీ విమానం ఎక్కలేనని అనుకుని అట్లా రోప్ వే మీద ప్రయాణం చేశాను నేను, నా భార్య. ఆ చివరికి వెళ్ళి ఈ చివరికి వచ్చినాం. ఓకే. అయితే విమాన ప్రయాణం ఎప్పుడు జరిగింది అని అంటే, మా తమ్ముడి కొడుకు పెళ్ళి రాజస్థాన్లో జరిగింది. అప్పుడు వెళ్ళటం ట్రైన్లో వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు ఫ్లైట్లో వచ్చినాం. ఓకే. సో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అది మొదటి ప్రయాణం విమానంలో ఆ రోజు జరిగింది. ఆ తర్వాత నన్ను విశ్వక్సేను దేశాలు దాటించాడు. దేశాలు? ఏ దేశం వెళ్ళారు? బ్యాంకాక్ వెళ్ళాం. బ్యాంకాక్ వెళ్ళారా? థాయిలాండ్ వెళ్ళాం. భాస్కర్ దమ్కి సినిమా చేసిన కదా విశ్వక్సేన్ది, దాంట్లో థాయిలాండ్ తీసుకెళ్ళాను. ఓకే. ఆ విధంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్ కూడా ఎక్కాను. ఇక ఇప్పుడు అదృష్టవశాత్తు అదే కాలం కలిసి వస్తే అన్నీ వస్తాయి సార్. అంటే ముఖ్యంగా ప్రతిభ కన్నా ముఖ్యంగా సినిమా రంగంలో కావాల్సింది అదృష్టం. ఎంతోమంది పెద్దలు చెప్పిన మాటనే, ఆ అదృష్టం అనేది ఉంటే మిగతా అన్నీ వస్తుంటాయి. ప్రతిభను మనం కాపాడుకోవాలి, మన ప్రవర్తన మంచిగా చూసుకోవాలి, కొంచెం సచ్చీలతతో ఉండాలి, అందరితో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. ఇవన్నీ ఉంటే మనకు దారి ఇంకా కొంచెం ముందుకు నడవచ్చు. ఆ విధంగా నా అదృష్టం బాగుంది కాబట్టి ఇప్పుడు విమాన ప్రయాణాలు కొంచెం క్యాజువల్ అయిపోయినాయి. ఓకే. ఇంతకు బ్యాంకాక్ ఎలా ఉంది సార్? బ్యాంకాక్ అంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. బ్యాంకాక్ అంటే ఒకటి గుర్తొస్తుంది నాకు, చెప్తా. మీరు అడిగిన దాని అర్థం కూడా నాకు అర్థమైంది. ఒకప్పుడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎం సత్యనారాయణరావు గారు ఉండేవారు. అవును. నాకు కొంచెం రాజకీయం అంటే చాలా ఇష్టం. ఓకే. అందుకే నాకు రాజకీయ నాయకుల పేర్లు వాళ్ళని నేను ఫాలో అవుతుంటా.